కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో గుడివాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ వర్ధంతి పేరుతో ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. టీడీపీ జెండాలు బ్యానర్లు కట్టనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీనికి పోటీగా ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు ఎన్టీఆర్ వర్ధంతి పేరుతో ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో గుడివాడలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పోటీగా కొడాలి నాని సహాయ సహకారాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, తద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడి తమ కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న భయం గుప్పెట్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? నవీన్, గుడివాడలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటివరకు నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే టీడీపీ అలాగే వైసీపీ పోటాపోటీగా వివిధ కార్యక్రమాలు అయితే చేపడటం కూడా జరిగింది. అయితే మొదటి నుంచి కూడా టీడీపీ ఈ బహిరంగ సభ ఇక్కడ నిర్వహించేందుకు కూడా మొత్తం కూడా పర్మిషన్స్ తీసుకున్నారు. నెల రోజుల క్రితమే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సభలు నిర్వహించేందుకు కూడా మొత్తం కూడా ఒక శ్రీకారం చుట్టి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 18వ తేదీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ బహిరంగ సభ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికైతే నివాళులర్పించేందుకు కేవలం వైసీపీ అధికార పార్టీ చెందిన వారికి అనుమతి ఇచ్చారు. మిగిలిన వారికి అయితే ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో మొత్తం కూడా ఈ ఉద్రిక్త పరిస్థితికి అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ ఇటు రా వెంకటేశ్వరరావు అలాగే వెనుగండ్ల రామవర్గీయులకు మాత్రం కేవలం ఒక 10 మంది మాత్రమే వెళ్ళాలి అక్కడికి, మిగిలిన వారికి ఎవరికి కూడా అనుమతి లేదంటంతో మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ పోలీసులు ఏదైతే వెనుగండ్ల రాము కార్యాలయం నుంచి బయటికి బయలుదేరి వచ్చే సమయంలో మొత్తం కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్యారికేడ్లు పెట్టి ఎవరిని కూడా అక్కడ నుంచి కదలలేని పరిస్థితి నెలకొంది. అవన్నీ కూడా నెట్టుకుని అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. వైసీపీ శ్రేణులు కూడా ఈరోజు వాళ్ళ మీద పైచి టీడీపీ శ్రేణులు సాధించారని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు అలాగే కంబాటి రామ్మోహన్ రావు గారు ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. ప్రధానంగా చూస్తే ఈరోజు టీడీపీ శ్రేణులు కవ్వింపై చర్యలకు కూడా వైసీపీ మొదటి నుంచి కూడా పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిరంకుశమైన పరిపాలనకి అద్దం పట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి, ఎన్టీఆర్ అంటే మాకు దైవంతో సమానం. అటువంటి మా నాయకుడికి మేము నివాళులు అర్పించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడ్డుకుంటారా? దానికి వైసీపీ కార్యకర్తలు అడ్డొస్తారా? మా నాయకుడు ఆయన మాకు దేవుడితో సమానం, ఆయన్ని నివాళులు అర్పించడానికి వెళ్తుంటే పోలీసు వారు కూడా మా కార్యకర్తలను అడ్డుకుంటాం, పార్టీ కార్యాలయం నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటాం. ఇవాళ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఇవాళ ప్రాణాలకు తెగించైనా సరే మేము మా నాయకుడికి నివాళులు అర్పించాల్సిందే, దానికి ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. మరి ఇవాళ గుడివాడలో కార్యకర్తలు నాయకులు తప్పనిసరిగా హక్కుగా ఇవాళ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ గారు మాకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ ఉంది,
పరిపాలన మనం ఒక చక్కటి పరిపాలన చాలా కాలం మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగామంటే అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి భిక్ష. అటువంటి మా నాయకుడికి వాళ్ళ నివాళులు అర్పించడానికి మరి వర్ధంతి సందర్భంగా ఇవాళ పోలీసులు అడ్డుకుంటాం. కానీ ఇవాళ గొడవ క్రియేట్ చేసింది మాత్రం వైసీపీ కార్యకర్తలు. వైసీపీ గారికి మీకేం పని ఎన్టీఆర్ గారి దగ్గర? మీరు ఆ రాజశేఖర రెడ్డి గారితో లేకపోతే జగన్మోహన్ రెడ్డి విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి తప్ప మా ఎన్టీఆర్ విగ్రహంతో మీకేం పని? మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మా నాయకుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి మీద మాకు హక్కు ఉంది, మాకు ఆయన మీద ప్రేమ ఉంది, మాకు హక్కు ఉంది. మేము నివాళులు అర్పించడం అనేది మాకు అఫీషియల్గా మాకు అలౌడ్. ఇవాళ మా నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, రావి వెంకటేశ్వరరావు గారిని, వెన్నిగల రాము గారిని, కార్యకర్తలందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇది కావాలని గొడవ క్రియేట్ చేయడం వైఎస్ఆర్ నాయకులు చేసినటువంటి కుట్ర. వెనకాల కొడాలి నాని ఉండి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి పంపించాడు. పోలీసులు దానికి సహకరించారు.